దీని ప్రైస్ ఎంతో తెలుసా? మటన్ కన్నా కాస్ట్లీ ఫుడ్. కేజీ 1000 రూపాయలు చెప్పారు. ఈ బ్లూ కలర్ లో ఉంది, దీని పేరు బ్లూ స్కాంబీ. ఇక్కడ ప్లేట్స్ లో పెట్టారు కదా, అది ఏ ప్లేట్ అయినా సరే 150 రూపీస్. ఈ ఒక్క రొయ్యే పావు కేజీ ఉంది, మాకు 250 రూపాయలు పడింది. దీంతో పాటు టైగర్ రొయ్యలు తీసుకున్నాము, ఒక 4 వచ్చినాయి. ఈ బ్లూ స్కాంబీ ఏదో వెరైటీగా ఉందని తీసుకున్నాం గానీ అసలు దాన్ని ఎలా క్లీన్ చేస్తారో ఎలా వండుకుంటారో కూడా తెలియదు. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దాని మీద లేనిపోని ప్రయోగాలు చేయడం ఎందుకులే అని అక్కడే క్లీన్ చేపిస్తున్నాను. చూసారా ఒక్క రొయ్య ఎంత సైజు లో వచ్చిందో, ఎంత మీట్ ఉందో దానికి. ఇదేంటి కాళ్ళు కట్ చేయకుండా వేశారని అడిగితే అవి కూడా తింటారంట. అవి వండేటప్పుడు కొంచెం వాటిని పగలగొట్టి వండుకుంటే అందులో మీట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు. ఫస్ట్ టైం అబ్బా తీసుకెళ్లడం. ఎలా కుదిరిందో నేను రెసిపీ కంపల్సరీ పెడతాను. చిన్న రొయ్యలు, టైగర్ రొయ్యలు, ఈ బ్లూ స్కాంబీని అన్ని తీసుకొని ఇంకా బయలుదేరాము. అదిగోండి మేము ఎక్కాల్సిన బోట్ అదే. ఇన్ని రోజులు కూడా మేము బోట్ లో వెళ్తే లేట్ అవుతుందేమో అనుకున్నాము, కానీ బోట్ లోనే తొందరగా వెళ్ళిపోయాము. అది కూడా కార్ తీసుకురాలేదు, కార్ అక్కడే పార్కింగ్ చేసి ఓన్లీ మేము వరకే బోట్ కు వచ్చాము. ఇదిగోండి కార్ బోట్ లోకి ఎక్కించాలంటే ఇంత పెద్ద క్యూలో నిలబడాలి.